శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 4 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువు గారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారు ఇప్పటి వరకు మీరు పడిన ప్రతి కష్టానికి, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా చాలా విలువైందండి. దానికి మీకు అనుభవించిన కష్టానికి పదింతలుగా మంచి అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. అయితే మీ జీవితంలోకి హఠాత్తుగా ఒక వ్యక్తి కూడా రాబోతుందని చెప్పుకోవాలి. అంటే భగవంతుడు పంపించినటువంటి దూతలా మీరు భావించాలండి. మీ బ్యాంకు ఖాతాలో ఒక పెద్ద మొత్తం అయితే జమ అయితే రేపొద్దున మీకు కాబోతుందని చెప్పొచ్చు. ఏ విధంగా అయినా సరే రేపటి రోజున మీ బ్యాంక్ ఖాతాలో మీరు ఊహించినటువంటి ధనం అనేది రాబోతుందండి. చాలా అంటే చాలా మీ యొక్క పాత కల అయితే హఠాత్తుగా నిజం కాబోతుంది. మీరు కేవలం నమ్మాలండి. ఎందుకంటే మీరు ఎప్పటి నుండి వచ్చినటువంటి శుభవార్త కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులు కాదండి. ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే అదృష్టకాలం అని చెప్పుకోవాలి. మీ పక్షంలో గ్రహాలు అనేవి బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు తీసుకొస్తాయి. మీ శత్రులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనక చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు మీపై భగవంతుడి యొక్క దయ కూడా ఉండబోతుంది. మీ శత్రులందరూ కూడా మీ నుండి తల వంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయవలసిన అవసరం లేదు. మీరు కేవలము ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి రేపటి సమయం అంటే చాలా అరుదైందండి. మీ జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీ ప్రతి కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్టకాలం అనేది తెరుచుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్ల ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు. మోసపోయిన, నమ్మక ద్రోహం, అవమానము ఇవన్నీ కూడా అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం లభించింది. అయితే ఇది భగవంతుడి దయ అండి. కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో పొరపాటున కానీ ఎట్లాగైనా సరే మీకు ప్రభుత్వ ఉద్యోగంలో మార్పు అయితే ఉద్యోగం వస్తుంది. ఒక తెలియనటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి ముందు సూచన లేకుండా జరుగుతాయి అన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మీకు కాదని చెప్పుకోవాలి. ఇది దైవశక్తి మీకోసము పంపించిన గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువ చూసిన వారు మీ మాటలకు కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి మీ ముందు తలదించుకున్న వారు, అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటున్న వారు భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంచుకున్నాడని గుర్తించండి. మీరు ఇప్పుడు కేవలం సహనంతో, ఓర్పుతో ఉండాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో వారికి భగవంతుడు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పి వాళ్ళని నిజమైన మార్గంలో అయితే ఖచ్చితంగా నడిపిస్తాడు.
ఉంటారండి. ఎవరైతే ఆపుదాలని చెప్పి అనుకుంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి. ఏ విషయం గురించి కూడా మీరు భయపడిన అవసరమైతే లేదండి. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి. పూర్వం రాజులకు మాత్రం లభించినటువంటి శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, విజయం ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి. చాలా వినయంగా, ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడే ఈరోజు ఈ జీవితానికి కొత్త దిశను ఇవ్వబోతున్నారని గుర్తించండి. కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుందండి. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాగుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడనవసరం అవసరమైతే లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికల ఒక భాగమని గుర్తించండి. కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది కోలుకునేటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది. అసంతృప్తిగా ఉన్న వీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి. అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతట అవే కలుస్తాయి. మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి. మీరు అదే తప్పులు మరలా చేయకండి. ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు లేదనేది ఒక గొప్ప పరీక్ష సమయం. దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం ఇవ్వబోతుంది. పాత బంధాలు తెంచుకునేటువంటి అలాగే నిజమైన బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు వస్తుంది. కాబట్టి మీ మాటలను ఎవరు కూడా విస్మరించరు. ఇప్పుడు మీ మాటల్లో తేడా అనేది ఎప్పుడు కూడా దైవశక్తి మీకు తోడుగా ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చేటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి. అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు. అలాగే మీకు మీ జీవిత దశ రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చండి. అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడబోతుంది. ఒక కొత్త అవకాశం రావచ్చు. లేదా మీ అదృష్టం ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు. మీరు కేవలము పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి. ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురవబోతుందని చెప్పుకోవాలి. లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నిలవబోతుంది. అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభించబోతుంది. పోయిన డబ్బు తిరిగి రాబోతుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి అదృష్ట అవకాశం లభించబోతుంది. కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే అని గుర్తుంచుకోండి. ముందు రోజుల్లో నమ్మశక్యం కానటువంటి మరెన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. అలాగే మీకోసం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అందుకే మీకు మీ జీవితాన్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా ఎక్కువగా అందంగా, గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం. కాబట్టి రేపటి రోజు నుండి మీరు ప్రతి క్షణాన్ని దైవ చింతనలో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే దూసుకుపోయేలాగా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి. మీ నిర్ణయాలు బాగుంటాయి. అలాగే మీరు చేసేటువంటి పనులు కూడా అన్ని విధాలుగా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటుందన్నమాట. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు, ఇవి అన్నీ కూడా మీకు హఠాత్తుగా పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయినట్లుగా ఒక భావన మీకు తెలియకుండా ఏర్పడుతుంది. కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుందండి మీకు. అలాగే ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీరు మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది ముందు రోజుల్లో మీరు చూశారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా కూడా మీ జీవితం ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయండి. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులన్నీ ఇన్ని అని కాదండి. మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే కూడా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీలో ఏర్పడినటువంటి గొప్ప గుణము అలాగే మీకు దక్కినటువంటి అదృష్టము మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్య స్వభావాలు అందరూ కూడా మీ చుట్టూ చేరతారు. కాబట్టి మీరు మౌనంగా ఉండకండి. ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం పెట్టుకోవడం అయితే మంచిది. దూరం పెట్టడం ఇంకా అంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రులు కూడా మీపై కన్ను వేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి. ఆ శత్రులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు కూడా చేస్తారని మీకు బాగా తెలుసండి. మిమ్మల్ని నాశనం చేయడానికి చాలాసార్లు దుష్టశక్తి పూజలు కూడా చేయిస్తున్నారు. కానీ మీ యొక్క శత్రులు ప్రతిసారి విఫలమయ్యారు. ఎందుకో తెలుసా? మీపై
మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు, ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శత్రులు కోరుకున్నవి ఏమీ కూడా ఫలించలేకపోతున్నాయి. కాబట్టి మీ శత్రులు వేసేటువంటి అంచనాలు కానీ, చెడు ప్రయోగాలు కానీ మీ రోజువారీ జీవితంపై ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తాయి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నారు. దీనివల్ల మీ జీవితంలో చాలా విసిగిపోయారు. మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది. కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకున్నటువంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి. దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది. మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపపడుతూ ఉంటారు. అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ జీవితంలో అన్ని సమస్యలు వదంటే అవే అంతమవుతాయి. మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయని బాగా తెలుసండి. మీకు డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. కుటుంబం కోసము ప్రాణం ఇస్తారు. అయితే మీరు కుటుంబంతో కలిసి ఏర్పడేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనుల్లో కూడా భగవంతుడికి దగ్గర కావడమే. భగవంతుడికి దగ్గరైన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టకుండా, ఏ శత్రువు కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఆయన అంటే అవన్నీ కూడా శాశ్వతంగా మీ నుండి తొలగించేలాగా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలా ఉంటాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అయితే ఎంత సంతోషంగా ఎంత అదృష్టం మీకు కలిసి వచ్చినప్పుడు కూడా కొంతమంది దుష్టశత్రువులు ఉన్నప్పటికీ వారు చేసేటువంటి ఎన్నో ఫలితం ఏయో ఒకటి మీ మీద ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు దేవుడికి దగ్గరగా ఉంటే మాత్రం మంచిది. మరి తెలుసుదా కాండి వృశ్చిక రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ఎప్పుడైనా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.